హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కువ కాలం ప్రధానిగా పరిపాలన చేసినటువంటి షేక్ హసీనా బంగ్లాదేశాన్ని వదిలి తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఈ 2 నెలల కాలంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు కారణం ఏంటి? దీని వెనక ఎవరున్నారు? సో ఈ అంశాలను కనుక మనం పరిశీలిస్తే 1971కి ముందు, అంటే ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగమై ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ తూర్పు బంగ్లాదేశ్గా, అదేవిధంగా పాకిస్తాన్ ఏదైతుందో అది పశ్చిమ పాకిస్తాన్గా ఉండేటువంటి పరిస్థితి అప్పట్లో. అయితే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో అన్ని విషయాల్లో కూడా ఈ పాకిస్తాన్ పెత్తనం ఎక్కువగా ఉండేది. రాజకీయంగా కానీ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ, ఇక అదేవిధంగా భాషాపరంగా ఇబ్బందులు కానీ, సంస్కృతి పరంగా ఇబ్బందులు కానీ, ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి తరుణంలో బంగ్లాదేశీలంతా కూడా చాలా బాధపడినటువంటి పరిస్థితి. సో మాకు ఖచ్చితంగా విముక్తి కావాలి, మాకంటూ సపరేట్ దేశం కావాలని చెప్పి వీరంతా కోరుకున్నటువంటి క్రమంలో అప్పుడు ఒక గ్రూపును ఏర్పాటు చేసి విముక్తి కోసం ఉద్యమం చేపట్టినటువంటి వ్యక్తి షేక్ ముజబిర్ రెహమాన్. అవామీ లీగ్ ఒక పార్టీని స్థాపించి మరి వీళ్ళందరూ కూడా చాలామంది ఎవరైతే బాధపడతా ఉన్నారో, విముక్తి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేర్చి ఒక ఉద్యమాన్ని, ఒక యుద్ధాన్ని చేసి మరి స్వతంత్రాన్ని సంపాదించుకొని బంగ్లాదేశ్గా ఏర్పడినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంగా ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి అనేక మంది లక్షల్లో మరణించినటువంటి పరిస్థితి. సో వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి 1972 తర్వాత వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించే విషయంలో, అంటే ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తుందో వాటిలో 30% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నిర్ణయం వల్ల అనేక మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు విద్యార్థులు కానీ చాలామంది వీరంతా ఏంటంటే ఈ రిజర్వేషన్ల కారణంగా మాకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి, ఈ రిజర్వేషన్లు అనేటువంటివి మెరిట్ ఆధారంగా ఉండాలి కానీ ఈ రకంగా ఉండకూడదు అని చెప్పి ఉద్యమాలు లేవనెత్తినటువంటి పరిస్థితి. అయితే మరి ఈ రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పి షేక్ హసీనా ఎందుకు కోరుకున్నారంటే, బంగ్లాదేశ్ జాతిపితగా పిలువబడుతున్నటువంటి షేక్ ముజబిర్ రెహమాన్, అంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎవరుతున్నారో ఆయన కూతురే ఈ షేక్ హసీనా. కాబట్టి ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ, వాళ్ళ వారసులు కానీ వాళ్ళంతా కూడా అవామీ లీగ్ పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది. వాళ్ళకి మేలు జరిగితే వీళ్ళకు బలం ఉంటుంది, వేరే పార్టీలు కూడా అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఈ రకంగా వ్యవహరించారనేటువంటి విమర్శలు కూడా ఆమె మీద ఉన్నాయి. సో 2018లో అయితే మరి దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పి షేక్ హసీనా ప్రభుత్వం చెప్పినటువంటి తరుణంలో మళ్ళీ దీనికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఏం చెప్పింది? లేదు, గతంలో ఏ రకంగా ఉన్నాయో రిజర్వేషన్లు అదే రకంగా కొనసాగించాలని చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ దీన్ని సవాల్ చేస్తూ చాలామంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సో ఈ రకంగా రిజర్వేషన్ల కోసం దేశంలో గొడవలు జరుగుతూ ఉంటే మరి దేశ ఆర్థిక అభివృద్ధి కానీ, దేశ అభివృద్ధి కానీ కుంటుపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక నిర్ణయానికి రావాలని ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించి 93% వేరే వాళ్ళకు కేటాయిస్తూ ఆ 5% మాత్రం ఎవరైతే యుద్ధ వీరులని చెప్పబడుతున్నారో వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ వారసులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలినటువంటి 2%, ఇప్పుడు 93 మిగతా వాళ్ళకి కేటాయించి ఈ యుద్ధ వీరులకు 5% కేటాయిస్తే 98 అవుతుంది. ఈ మిగిలినటువంటి 2%లో 1% దివ్యాంగులకు, అదేవిధంగా ఇంకో శాతం ట్రాన్స్జెండర్స్కు మరి కేటాయించినటువంటి పరిస్థితి. సో ఇదంతా నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు మరి ఈ గొడవలన్నీ కూడా సద్దుమణుగుతాయని చెప్పి అందరూ భావించారు. కానీ మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఎందుకు ఈ గొడవలు జరిగాయంటే మరి ఈ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో 200 మందికి పైగా మరణించారు. మొన్న ఒక ఆదివారమే 100 మంది మరణించినటువంటి పరిస్థితి ఈ అల్లర్ల కారణంగా. అయితే ఆ మరణించినటువంటి వారి కోసం, ఏదైతే రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తారో, పోరాటం చేస్తారో, ఆ మరణించినటువంటి వారి కోసం మరి వాళ్ళ ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకు మేలు జరగాలి వాళ్ళని అని చెప్పి వాళ్ళు యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో వీటికి సంబంధించి ఎవరైతే ఈ దేశ ప్రధాని షేక్ హసీనా ఉన్నారో ఆమె మాట్లాడినటువంటి వివాదాస్పదమైనటువంటి మాటలే మరి ఈ ఉద్యమం ఎక్కువగా కావడానికి అవకాశం కల్పించింది. వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడడం, వీళ్ళు టెర్రరిస్టులుగా వాళ్ళని చూడడం, ఇవన్నీ కూడా వాళ్ళలో ఆ ఒక ఆగ్రహానికి కారణమైంది. వెంటనే క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేసినటువంటి తరుణంలో ఈమె క్షమాపణ చెప్పకపోవడం, అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళు కూడా మరి దేశ ప్రధానికి మద్దతు తెలపడం, వీళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి వివాదాస్పదంగా మాట్లాడినటువంటి క్రమంలో మరి ఘర్షణలకు కారణమైంది. ఢాకా యూనివర్సిటీలో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా వ్యాపించి ఇది పార్లమెంటు పైన, అదేవిధంగా దేశ ప్రధాని ఉంటున్నటువంటి ఇంటిపైన, అదేవిధంగా ఈ పార్టీ ఆఫీసుల మీద అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి
కార్యాలయాలపైన, పోలీసులపైన, సినిమా హీరోలపైన దాడులు చేసినటువంటి పరిస్థితులు, ఈ కమ్యూనికేషన్ పోయినటువంటి పరిస్థితి, మొత్తం కూడా దేశం మొత్తం కూడా అల్లర్లకు కారణమైనటువంటి పరిస్థితి. ఇంత దూరం పోవడానికి కారణం ఈ దేశ ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలే అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే మరి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం రావడానికి కారణం, దీని వెనుక ఎవరో ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వినిపిస్తున్నాయి. ఇది కేవలం రిజర్వేషన్ కోసమే ఇన్ని అల్లర్లు జరగలేదు. ఏదైతే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో, షేక్ హసీనా మరి భారత ప్రభుత్వానికి, భారతదేశానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా. సో ఈ రకంగా మరి మద్దతుగా నిలవడం ఇటు చైనా కానివ్వండి, ఇటు పాకిస్తాన్ కూడా నచ్చలేదు. సో ఈ రిజర్వేషన్ల గొడవను ఆసరాగా తీసుకొని ఇక్కడ తీవ్రవాదులను అక్కడికి పంపి మరి ఘర్షణలు ఇంకా పెద్ద ఎత్తున కావడానికి ఒక కారణమయ్యారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆమె రాజీనామా చేసి మరి భారతదేశంలో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళకి నచ్చినటువంటి వేరే ప్రభుత్వం ఏర్పాటు కావాలి, తద్వారా ఇప్పటికే కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి కూడా మరి భారతదేశంలోకి చొరబడడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇదంతా జరిగిందని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. సో మొత్తానికైతే ఇప్పుడు బంగ్లాదేశ్ అయితే మరి ఆర్మీ అధికారుల చేతిలో ఉంది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరి ఆర్మీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి కంట్రోల్ చేసేటువంటి పని చేశారు. మరి ఇంకా తర్వాత రోజుల్లో ఏం జరుగుతుంది, మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అక్కడ అనేది మాత్రం చూడాల్సి ఉంది.